బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తగిలి 2 మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 9 మందికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వెంటనే బాధితులను స్థానిక హాస్పిటల్కి తరలించారు. గణపతి విగ్రహాలను ఒక చోటు నుంచి మరో చోటుకి తరలిస్తున్న సమయంలో పైన ఉన్న కరెంట్ 33 kV వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. మృతులు బాలాజీ కళా ఆర్ట్స్ వినాయక తయారీ ఓనర్ వినోద్ తో పాటు మరో వర్కర్ గా గుర్తించారు. గాయపడిన వారి 2 కూడా మహారాష్ట్ర, 2 యూపీ వాసులుగా గుర్తించారు. గాయపడిన వాళ్లలో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. బాధితులను హాస్పిటల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు జీవన్ రెడ్డి. విగ్రహం తడిగా ఉండటంతోనే షాక్ తగిలిందని నిర్ధారించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఈ ప్రమాదం పైన అప్డేట్స్ ఏంటి? మమత, ఇది తీవ్ర విషాదం అని చెప్పాలి. కొరుట్ల ప్రాంతం ఏంటంటే మనకు వినాయక విగ్రహాలకి చాలా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. దాదాపు వేలాది విగ్రహాలు వినాయక చవితి నాటికి తయారు చేసి ఇక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాలకు కూడా ఇక్కడికి వెళ్ళి సరఫరా చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఇది ఒక ఇండస్ట్రీగా చాలా ఏళ్లుగా కూడా ఇక్కడ వినాయక విగ్రహాలు తయారు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మట్టి విగ్రహాలు తయారు చేసే వాళ్ళ సంఖ్య కూడా ఇక్కడ పెరిగింది. ఇప్పుడు ఈ రోజు ప్రమాదం జరిగిన సెంటర్ కూడా జిఎస్ గార్డెన్ దగ్గర ఉంటుంది. కొరట్ల నుంచి మెట్పల్లి వెళ్ళే మెయిన్ రోడ్ కానుకొని ఈ మట్టి విగ్రహాల తయారీ కేంద్రం ఉంది. అక్కడ ఈ రోజు తయారు చేసిన ఒక భారీ విగ్రహం, దాదాపు ఒక 20 అడుగుల పైనే ఉంటుంది. ఆ విగ్రహం తయారు చేసిన తర్వాత దాన్ని ఆరబెట్టేందుకు ఆ లోపల నుంచి బయటకు తీసుకొస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పక్కనే వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ సరఫరా చేసే 33 kV వైర్లు విగ్రహానికి తాకాయి. ఆ విగ్రహం మొత్తం మట్టితో తయారు చేయడం, మట్టి అంతా కూడా పచ్చిగా తడితడిగా ఉండడం తోటి దాన్ని ఎవరైతే మోసుకుంటూ బయటకు వచ్చారో ఆ 9 మంది కూడా తీవ్ర షాక్ గురయ్యారు. మనకు పెద్ద ఎత్తున మంటలు చెలరయ్యాయి. అక్కడ మనకు స్పాట్ విజువల్స్ కూడా చూస్తున్న వ్యక్తులు అట్లాగే దానికి విగ్రహానికి అతుక్కొని పోయారు. కొద్దిసేపటికి కింద పడిపోయి అక్కడ సినిమాలో జరిగినట్టుగా కూడా ఒక పెద్ద విషాదం, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు వాళ్ళంతా. స్థానికులు కూడా భయానికి గురై అక్కడ కర్రతోటి ఆ విద్యుత్ తీగల్ని కొట్టి దానికి షాక్ రాకుండా చేసే ప్రయత్నం చేస్తే అందులో కూడా ఒక కర్ర పట్టుకున్న మరో వ్యక్తి కూడా షాక్ గురయ్యాడు. కాకపోతే అతనికి ఏం గాయాలు కాలేదు. మొత్తం 9 మంది స్పాట్ లో గాయపడగా ఈ కర్రతో కొట్టిన వ్యక్తితో కలిపి 10 మంది గాయపడ్డారు. ఈ గాయపడిన వాళ్ళు 2 ఏదైతే ఈ జిఎస్ గార్డెన్ దగ్గర విగ్రహాల తయారీ కేంద్రం ఉందో ఆ విగ్రహాల తయారీ కేంద్రానికి సంబంధించిన ఓనర్ పేరు అల్వాల వినోద్, ఆయన చనిపోయారు. తర్వాత ఇంకొక వర్కర్ నెల్లుట్ల బంటి సాయి అనే మరొక వర్కర్ కొరుట్ల అర్బన్ కాలనీకి చెందిన నెల్లుట్ల బంటి సాయి కూడా చనిపోయారు. వీళ్ళిద్దరు కాకుండా మిగతా 7గురిలో కూడా మరొక 3 పరిస్థితి సీరియస్ గా ఉంది. వాళ్ళని మొదట జగిత్యాల ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కరీంనగర్ కు తరలించారు. కరీంనగర్ లో కూడా పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉన్నట్లు గుర్తించి ప్రజెంట్ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఈ గాయపడిన వాళ్ళందరూ కూడా ఒంటి నిండా చాలా తీవ్ర గాయాలున్నాయి. కాళ్లకు, చేతులకు, తర్వాత పొట్ట భాగంలో, వీపు భాగంలో, తర్వాత తుంటి భాగంలో కూడా చాలా గాయాలైనాయి. ఇందులో గాయపడిన వాళ్ళంతా కూడా స్కిన్ అంతా ఊడిపోయి చాలా భీతావహంగా కనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి. అయితే దీంట్లో ఒక 2కి మాత్రమే చాలా స్టేబుల్ గా ఉన్నది ఆరోగ్యం అని చెప్పి అక్కడ వైద్యులు చెప్తా ఉన్నారు. మిగతా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇంత పెద్ద ప్రమాదం ఇటీవల మనం చోటు చేసుకోవడం చాలా అరుదని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా వినాయక మంటపాల దగ్గర వినాయక మంటపాలు నెలకొల్పే వాళ్ళు కావచ్చు, తర్వాత వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో ఊరేగింపు చేసేటప్పుడు గాయపడి చనిపోయిన ఘటనలు గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు తయారీ కేంద్రంలోనే ఇంత పెద్ద విషాదం జరిగింది. అక్కడ 33 kV లైన్ చూసుకోకుండా చాలా అజాగ్రత్తగా తీసుకురావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఇప్పటికే అక్కడి జగిత్యాల ఎస్పీతో పాటు అక్కడ జిల్లా కలెక్టర్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గాయపడిన వాళ్ళంతా కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు కొరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువాడ్ నరసింహరావు కూడా హాస్పిటల్కి వెళ్లి అక్కడ గాయపడిన వారిని పరామర్శించడంతో పాటు మృతుల కుటుంబాలకు కూడా మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళందరిలో ఇప్పుడు 2 చనిపోగా ఇంకొక 3 పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉంది. తీవ్రమైన గాయాలైన ఉంటా వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎలక్ట్రికల్ తోటి 10 మంది వచ్చారండి. మొత్తం 10 మందిలో ఒక 4గురిని ఫస్ట్ బయటే అంబులెన్స్ లో తీసుకొచ్చి వెంబటే ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు కాన్షియస్ లో లేరు. సెకండరీ బర్న్స్ ఉన్నవి.
వాళ్ళని వెంటనే రెఫర్ చేసాం జగిత్యాలకి వెళ్ళిపోయినారు. తర్వాత 4 మెంబర్స్కి ఫస్ట్ ఎయిడ్ అది చేసి ఫ్లూయిడ్స్ పెట్టి వాళ్ళని పంపించాము. 2 స్టేబుల్ ఉన్నారు. ఒకరికి ఎలాంటి ఎక్స్టర్నల్ బర్న్స్ ఇంజరీస్ అలాంటివి ఏం లేవు. అతను వాళ్ళకి సాయం చేయడానికి చూసిండంట, కట్టతోటి వచ్చింది, ఆయన స్టేబుల్ ఉన్నాడు. ఇంకొక అతనికి సూపర్ఫిషియల్ బర్న్స్ ఉన్నాయి, ఆయన కూడా స్టేబుల్ ఉన్నాడు. ఆయనను కూడా ఒకసారి జీజీహెచ్ పంపించి ఎగ్జామినేషన్ కోసం పంపిస్తున్నాం. 2 అయితే అన్కాన్షియస్ ఉండేది, వాళ్ళ పల్స్ అది ఏం లేదు. ఇక ఎంబటే అక్కడనే అంబులెన్స్లోనే చెక్ చేసి పంపించేసాం. వైర్స్ అది మన గణపతి ఐడల్ షిఫ్ట్ చేయడం ఆ టైంలో జరిగిందని. జగిత్యాల జిల్లా కోరుట్లలోని వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తగిలి 2 మృతి చెందారు. మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 9 మందికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వెంటనే బాధితులను స్థానిక హాస్పిటల్కి తరలించారు. గణపతి విగ్రహాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తున్న సమయంలో పైన ఉన్న కరెంట్ 33 kV వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది. మృతులు బాలాజీ కళా ఆర్ట్స్ వినాయక తయారీ ఓనర్ వినోద్తో పాటుగా మరో వర్కర్గా గుర్తించారు. గాయపడిన వారిలో 2 మహారాష్ట్ర, 2 యూపీ వాసులుగా గుర్తించారు. గాయపడ్డ వాళ్లలో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. బాధితులను హాస్పిటల్లో కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని అన్నారు జీవన్ రెడ్డి. విగ్రహం తడిగా ఉండటంతోనే షాక్ తగిలిందని నిర్ధారించారు.